హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం లెసన్ 12లోకి వచ్చేసాం. సో N5లో ఇది 12th లెసన్ ఫినిష్ చేస్తే హాఫ్ సిలబస్ అయిపోయినట్టే. సో ఇందులో వొకాబులరీ చూద్దాం. కాంతాన్న అంటే ఈజీ, సింపుల్. చికాయి నియర్. తోయ్ ఫార్. హయాయ్ ఫాస్ట్ ఆర్ ఎర్లీ. ఓసోయి అంటే స్లో, లేట్. ఓయి అంటే మెనీ పీపుల్. హితోగా ఓయి ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు వాడతారు. చాలామంది ఉన్నారు, హితోగా ఓయి దెస్నే అంటారు. నెక్స్ట్ సుకునాయ్ అంటే ఫ్యూ పీపుల్. హితోగా సుకునాయ్. మీరు చదివేటప్పుడు పార్టికల్స్ మర్చిపోకుండా చదవండి, ఓకేనా. నెక్స్ట్ అతాతాకాయి అంటే వామ్. సుజూషి అంటే కూల్. అమాయి స్వీట్. కరాయి హాట్, స్పైసీ. టేస్ట్కి వచ్చేటప్పటికి కరాయి అని చెప్తాం. ఒమోయి హెవీ. కరుయి లైట్. ఈ అంటే కోహిగా ఈ అంటే ప్రిఫర్ కాఫీ. ఈ అంటే గుడ్ అని. కిసెట్స్ సీజన్. హరు స్ప్రింగ్. నట్స్ సమ్మర్. అకి ఆటమ్ ఫాల్. ఫుయు వింటర్. నెక్స్ట్ వెదర్ని తెంకి వెదర్. అమే రెయిన్. యుకి స్నో. కుమోరి క్లౌడీ. హోతెరు హోటల్. నెక్స్ట్ కూకో అంటే ఎయిర్పోర్ట్. పాచి అంటే పార్టీ. పార్టీ ఓషిమాస్ గివ్ అ పార్టీ. మత్సురి అంటే ఫెస్టివల్. ఏదైనా వర్డ్కి ముందు ఓ పెడుతున్నారంటే అది దానికి పొలైట్ వే అని అర్థం. ఓ మత్సురి ఫెస్టివల్. చికెన్ ఎగ్జామినేషన్. సుకియాకి అంటే బీఫ్ అండ్ వెజిటబుల్ హాట్ పాట్. సాషిమి స్లైస్డ్ రా ఫిష్. సూషి ఇది ఓ సూషి. సూషి అంటారు మోస్ట్లీ, దీనికి రెస్పెక్ట్ఫుల్ ఫామ్ అంత. సూషి అంటే జపాన్ ఫేమస్ డిష్ అనమాట. రైస్లో పచ్చి ఫిష్ని వేస్ట్ చేస్తారు. టెంపురా సీ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ డీప్ ఫ్రైడ్ ఇన్ బ్యాటర్. నెక్స్ట్ ఇకేబానా అంటే ఫ్లవర్ అరేంజ్మెంట్. ఇకేబానా ఓ షిమాస్ అంటే ప్రాక్టీస్ ఫ్లవర్ అరేంజ్మెంట్. నెక్స్ట్ మొమిజీ రెడ్ లీవ్స్ ఆర్ మ్యాప్ లీవ్స్ ఆఫ్ ఆటమ్. దొచ్చిరా విచ్ వన్. దొచ్చిరామో బోత్. జుత్తో అంటే బై ఫార్. హజిమెతే అంటే ఫర్ ద ఫస్ట్ టైం. తదైమ అంటే ఐఎమ్ హోమ్. ఒకైరినసై వెల్కమ్ హోమ్. సుగోయి దెస్నే దట్స్ అమేజింగ్. దేమో బట్ చుకారిమష్ట అంటే ఐఎమ్ టయర్డ్. నెక్స్ట్ గియోన్ మత్సురి అంటే గియోన్ ఫెస్టివల్. క్యోతో అనే ప్లేస్, జపాన్లో క్యోతో అనే ఒక ప్లేస్ ఉంది, దానిలో ఫేమస్ ఫెస్టివల్ ఇది. నెక్స్ట్ హాంకాంగ్ అంటే హాంకాంగ్. నెక్స్ట్ సింగపూర్. మైనిచియా అంటే అదొక ఫిక్టిషియస్ సూపర్ మార్కెట్. యూ కెన్ ఇగ్నోర్ దీస్ 3. నెక్స్ట్ గ్రామర్కి వెళ్ళిపోదాం. గ్రామర్లో వచ్చేసి ఫస్ట్ 2 పాయింట్స్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి, బట్ డోంట్ వరీ అర్థమవుతాయి. నార్మల్గా జాపనీస్లో మనకి 2 kinds ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. నా యాడ్జెక్టివ్, ఈ యాడ్జెక్టివ్. వీటిని నార్మల్ సెంటెన్సెస్లో ఎలా వాడతాం అనేది మనం ఫస్ట్ లెసన్స్లో చూసాము. ఇప్పుడు టెన్స్లో అంటే ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్ నార్మల్గా అయితే ఇలా వాడతాం, ఇది మనకు తెలుసు. ఈ సెంటెన్స్ని పాస్ట్ ఫామ్లో ఎలా వాడాలి అనేది ఈరోజు మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. పాజిటివ్ నెగటివ్ స్టేట్మెంట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం అమేదెస్ అంటే ఇట్ ఈస్ రెయినీ ఆర్ ఇట్ విల్ రెయిన్, ఇట్ ఈస్ రెయినీ. ఓకే. షిజుకా దెస్. ఈ రెండిటికి పాస్ట్ ఎలా అప్లై చేస్తారు అనేది చూద్దాం. జస్ట్ ఏం లేదు, దెస్కి బదులు దెష్తా పెడతారు. ఆమె దెస్ అంటే వర్షం పడింది లేదా పడుతుంది. దీన్నే పాస్ట్లో చెప్పాలంటే వర్షం పడింది అన్నప్పుడు ఆమె దెష్తా. ఓకే. షిజుకా దెష్తా. ఓకే. నెగిటివ్లో చెప్పాలంటే వర్షం పడలేదు లేదా క్వైట్. షిజుకా అంటే క్వైట్ కదా, షిజుకా అన్న. సో నా తీసేసి జారిమాసన్ యాడ్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ వీ స్టడీడ్ బిఫోర్. అమే జారిమాసెన్, షిజుకా జారిమాసెన్ అంటే వర్షం పడలేదు, క్వైట్గా లేదు అని అర్థం. దీన్నే పాస్ట్లో చెప్పాలనుకోండి, నిన్న వర్షం పడలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు కినో అమే జారిమాసెన్ దెష్తా, నిన్న వర్షం పడలేదు అని. లేదా ఇట్ ఈస్ నాట్ రెయినీ ఎస్టర్డే, ఇట్ వాజ్ నాట్ రెయినీ ఎస్టర్డే. ఓకే. నెక్స్ట్ షిజుకా జారిమాసెన్ దెష్తా. దేవా అనేది రాసేటప్పుడు వాడతారు, జారిమాసన్ అనేది చెప్పేటప్పుడు స్పీకింగ్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. కినోవా అమే దెష్తా
అంటే నిన్న రెయినీ, నిన్న వర్షం పడింది. కినోవా ఆమె దేశ్తా, ఇట్ వాజ్ రెయినీ ఎస్టర్డే. ఓకే. కినోనో షికెన్వా కాంతాంజా అరిమాసెన్ దేశ్తా. కినోనో షికెన్, కినో అంటే ఏంటి? ఎస్టర్డే. షికెన్ అంటే ఎగ్జామ్, ఎస్టర్డే ఎగ్జామ్. కాంతాన్ అంటే ఈజీ. జా అరిమాసెన్ దేశ్తా, నిన్న ఎగ్జామ్ అంత ఈజీగా లేదు అని చెప్తున్నాడు. పాస్ట్లో చెప్పాడు కాబట్టి జా అరిమాసెన్ దేశ్తా. కాంతాన్ అనేది నా అడ్జెక్టివ్, కాంతాన్న. సో నా తీసేసి జా అరిమాసెన్ దేశ్తా అనేది వాడతాం. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ యూజ్ నా అడ్జెక్టివ్. అర్థం అవ్వకపోతే మళ్ళీ వినండి, అర్థమవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు వచ్చేసి ఈ అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్కి అయితే ఎట్లా వాడతారంటే, నా అడ్జెక్టివ్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ జారిమాసన్ వాడతాము, దెస్ ప్లేస్లో దేశ్తా పెడతాము. ఈ అడ్జెక్టివ్కి అయితే చూడండి, అత్సుయి అంటే హాట్. అత్సుయి దెస్ ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్, ఇట్స్ హాట్. ఓకే, అత్సుయి దెస్. నెక్స్ట్ నెగటివ్ ఫామ్ వాడాలంటే అత్సు కునాయి దెస్. అత్సు కునాయి దెస్. ఈ తీసేసి, అత్సుయిలో ఈ తీసేసి కునాయి యాడ్ చేస్తాం. అత్సు కునాయి దెస్ నెగటివ్ ఫామ్. అత్సు కునాయి దెస్ అంటే ఇట్స్ నాట్ హాట్ అని. ఓకే, వీటికి పాస్ట్ ఫామ్ ఎలా వాడతాము అంటే అత్సు కత్తా దెస్. అత్సు ఈ దెస్ అంటే అత్సు కత్తా దెస్. అత్సు ఈ దెస్ అంటే ఇట్ ఈస్ హాట్. అత్సు కత్తా దెస్ అంటే ఇట్ వాజ్ హాట్. ఓకే, పాస్ట్ ఫామ్ ఇది, అత్సు కత్తా దెస్. నెక్స్ట్ అత్సు కునాయి దెస్కి ఎలా వాడతారంటే అత్సు కునకత్తా దెస్. అత్సు కునకత్తా దెస్. అత్సు కునకత్తా. అత్సు కునాయి ఉంది కదా, ఈ తీసేసి కత్తా యాడ్ చేయాలంతే. అర్థమైందా? రెండిట్లోనూ అత్సుయి ఉంది, ఈ తీసేసి అత్సు కత్తా. అత్సు కునాయి ఉంది, ఈ తీసేసి అత్సు కునకత్తా దెస్. సో దిస్ ఇస్ హౌ యూ విల్ యూజ్ పాస్ట్ ఫామ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం అడ్జెక్టివ్స్కి ఎట్లా మారుస్తామని. చూడండి, కినోవా అత్సు కత్తా దెస్ అంటే నిన్న హాట్గా ఉంది, ఇట్ వాజ్ హాట్ ఎస్టర్డే. కినోను పార్టీవా అమారి తనోషి కునకత్తా దెస్. నిన్న పార్టీ అంతగా ఎంజాయ్ చేసేలా లేదు. ఓకే, తనోషికి పక్కన ఈ అడ్జెక్టివ్ వస్తుంది, ఈ తీసేసి కునకత్తా దెస్. తనోషు నార్మల్ నెగటివ్లో యాడ్ చేయాలంటే తనోషి కునాయి అవుతుంది. ఆ ఈ అడ్జెక్టివ్ తీసి కత్తా యాడ్ చేశారు. మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నెక్స్ట్ వచ్చేసి నౌన్ 1 నౌన్ 2 యోరి అడ్జెక్టివ్ దిస్. యోరి అంటే ఏంటంటే కంపేర్ చేయడం అనమాట. రెండు వస్తువులకు మధ్య కంపారిజన్ చేస్తూ యూజ్ చేసే ప్యాటర్న్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొనో కురుమావా అనో కురుమా యోరి ఓకి దెస్ అంటే ఈ కారు ఆ కార్ కంటే కూడా పెద్దగా ఉంది అని అంటున్నాడు. సో దిస్ కార్ ఇస్ బిగ్గర్ దాన్ దట్ కార్. ఈ కార్. మీరు చూడండి ఇక్కడ నౌన్ 1 దేన్నైతే మీరు పోల్చుతున్నారో అది ఫస్ట్ పెడతారు. అంటే కొనో కుర్మా ఈ కారు, అనో కుర్మా యోరి ఆ కార్ కన్నా, తెలుగులోనే మనం చూడొచ్చు, ఈ కార్ ఆ కార్ కన్నా పెద్దగా ఉంది. దిస్ కార్ ఇస్ బిగ్గర్ దాన్ దట్ కార్. ఓకే, జస్ట్ యోరి పెట్టి మనం యాడ్జెక్టివ్స్ వాడతాము. ఫస్ట్ కోనో కురుమావా అనో కురుమా యోరి ఓకే దెస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నౌన్ 1తో నౌన్ 2తో దొచ్చిరాగా యాడ్జెక్టివ్ దెస్కా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండు థింగ్స్ ఉన్నాయి, ఏవో నౌన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది బాగుంది, ఏది టేస్టీగా ఉంది, ఏ యాడ్జెక్టివ్ అయితే అది పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సాకాతో యాక్యూతో దొచ్చిరాగా ఒమోషిరోయ్ దెస్కా. అంటే సాకర్, యాక్యూ అంటే బేస్బాల్, ఫుట్బాల్ అండ్ బేస్బాల్. ఈ రెండిట్లో ఏది ఇంట్రెస్టింగ్, ఒమోషిరోయ్ అంటే ఇంట్రెస్టింగ్, ఈ రెండిట్లో ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నప్పుడు ఆన్సర్ ఎలా ఇవ్వాలి? ఇది ప్యాటర్న్, ఆన్సర్ ఇచ్చే ప్యాటర్న్. ఏదైతే మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో అది నో, హోగా ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ యాడ్జెక్టివ్ యాడ్ చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సాకానో హోగా ఒమోషిరోయ్ దెస్. ఇక్కడ చూడండి, సాకాతో యాక్యూతో దొచ్చిరాగా ఒమోషిరోయ్ దెస్కా. అంటే ఫుట్బాలా బేస్బాలా ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది అని క్వశ్చన్ అడిగారు అనుకో, మనం ఏం చెప్తాం? ఆ రెండిట్లో ఒకటి మనకు ఇంట్రెస్టింగ్ ఉంది చెప్తాం. ఫుట్బాల్ను హోగా ఒమోషిరోయ్ దెస్. ఏదైతే క్వశ్చన్ అడుగుతామో అదే ఆన్సర్ చెప్తాం, కాకపోతే హోగా ఈ దెస్ అని వాడతాం అంతే. హోగా యాడ్జెక్టివ్ దెస్. ఇది సెంటెన్స్ ప్యాటర్న్. అంటే రెండిటి మధ్య కంపారిజన్ చేసి ఆ రెండిట్లో ఏది బాగుంది లేదా ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏది టేస్టీగా ఉంది. రెండు ఫుడ్స్ ఉన్నాయి అనుకోండి,
బిర్యానీతో దోసతో దొచ్చిరాగా ఓయిషి దెస్కా అంటే బిర్యానీ అలాగే దోశ ఈ రెండిట్లో ఏది టేస్టీగా ఉంటుంది అని అన్నారనుకోండి, నాకు దోశ ఇష్టం కాబట్టి దోసానో హోగా ఓయిషి దెస్యో అంటాం. అంటే దోశ నాకు ఇష్టం అని. అర్థమైందా? అలా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీరా సాన్తో సంతోష్ సాన్తో దొచ్చిరాగా టెన్నీసుగా జోజు దెస్కా అంటే మీరా సాన్ సంతోష్ సాన్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో దొచ్చిరాగా టెన్నిస్గా జోజు దెస్కా ఎవరి టెన్నిస్ హూ ఈజ్ అ బెటర్ ప్లేయర్ హూ ఈజ్ గుడ్ ఎట్ టెన్నిస్ వీళ్ళిద్దరిలో ఎవరు టెన్నిస్ బాగా ఆడతారు అని అడిగారు. నెక్స్ట్ అప్పుడు ఒకవేళ మీరా సాన్ అని చెప్పాలనుకో మీరా సాన్నో హోగా జోజు దెస్యో అంటాం. ఓకే, మీరా సాన్నో హోగా జోజు దెస్ అంటాం. నెక్స్ట్ చూడండి, హొక్కైదోతో ఒసాకాతో దొచ్చిరాగా సుజూషి దెస్కా సుజూషి అంటే కూలర్ అని. హొక్కైదో లేదా ఒసాకా ఈ రెండు జపాన్లో ప్లేసెస్ అండి. ఈ రెండిట్లో ఏది కూల్గా ఉంటుంది అన్నప్పుడు హొక్కైదో ఆర్ ఒసాకా. ఇప్పుడు హొక్కైదో చెప్పాలనుకో హొక్కైదోనో హోగా సుజూషి దెస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ హరుతో అకితో దొచ్చిరాగా సుకి దెస్కా. హరు అంటే స్ప్రింగ్, అకి అంటే ఆటమ్. ఈ రెండిట్లో ఏది మీకు ఇష్టం అన్నప్పుడు నాకు ఆటమ్ ఇష్టం అనుకోండి అకీనో హోగా సుకి దెస్ అంటాం. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ ఫ్రేమ్. మీరు ఏం చేస్తారంటే మీ సొంత ఎగ్జాంపుల్స్ తెలుగులో రాసుకొని వాటిని జాపనీస్లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే ఈ గ్రామరు నౌన్ వన్ను నకాదే నాని దోకో దారే ఇత్సు గా ఇచ్చిబాన్ యాడ్జెక్టివ్ దెస్కా. ఈ ప్యాటర్న్ అనేది ఎప్పుడు వాడతామంటే దేని గురించి అయినా మీరు అడుగుతున్నప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ ప్లేస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, నిహోన్ రియోరి నో నాకాదే అంటే జాపనీస్ ఫుడ్ లేదా జాపనీస్ డిషెస్లో నానీగా ఇచ్చిబాన్ ఓయిషి దెస్కా అంటే ఏది వాట్ ఈస్ ద మోస్ట్ టేస్టియస్ట్ ఫుడ్ ఇన్ జపాన్ అని అడుగుతున్నాడు. అప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి అని అంటే ఆన్సర్ కూడా చూడండి, ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్గా ఇచ్చిబాన్ యాడ్జెక్టివ్ దెస్. చూడండి, టెంపురా ఫేమస్ అంటున్నాడు. సో టెంపురాగా ఇచ్చిబాన్ ఓయిషి అని అడిగాడు కాబట్టి ఓయిషి దెస్. అర్థమైందా? అంటే మీరు దేని గురించి అయినా పర్టికులర్గా అడుగుతున్నప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ అని అర్థం, ఇచ్చిబాన్ అంటే ది బెస్ట్ ఏంటి అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి, యూరోపాదే దోకోగా ఇచ్చిబాన్ యొకత్తా దెస్కా యూరప్పుదే దోకోగా ఇచ్చిబాన్ యొకత్తా దెస్కా అంటే యూరప్లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి, వాట్ ఈస్ ద మోస్ట్ వేర్ ఇస్ ద గుడ్ ప్లేస్ దట్ యూ లైక్. దోకోకా అంటే వేర్. సో ఇన్ యూరప్ వేర్ డిడ్ యూ లైక్ బెస్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ యూ లైక్, వేర్ ఈస్ ద ప్లేస్ దట్ యూ లైక్ అని అర్థం. ఓకే, ఆన్సర్ అంటే చెప్తున్నాము స్విస్గా ఇచ్చిబాన్ యొకత్తా దెస్ ఐ లైక్ స్విట్జర్లాండ్ బెస్ట్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, కజోకుదే దారేగా ఇచ్చిబాన్ సేగా తకాయి దెస్కా కజోకుదే దారేగా ఇచ్చిబాన్ సేగా తకాయి దెస్కా. కజోకు అంటే ఫ్యామిలీ, దారేగా అంటే హూ ఫ్యామిలీలో హూ ఇస్ ద మోస్ట్ టాలెస్ట్, సేగా తకాయి అంటే టాలెస్ట్ అని అర్థం. ఓకే, కజోకులో ఫ్యామిలీలో హూ ఇస్ ద మోస్ట్ టాలెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ అన్నప్పుడు ఒతోతోగా ఇచ్చిబాన్ సెగా తకాయి దెస్. ఒతోతో అంటే యంగర్ బ్రదర్. సో ఇతను చాలా ఆబ్వియస్గా ఇంట్లో ఉంటారు యంగర్ బ్రదర్స్, వాళ్ళే టాలెస్ట్గా ఉంటారు. సో ఒతోతోగా ఇచ్చిబాన్ సెగా తకాయి దెస్. అర్థమైందా మీకు సెంటెన్స్ ప్యాటర్న్? మీకు అర్థం కాకపోతే కష్టంగా ఉంటే చెప్పండి, నేను త్వరలో బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఏం లేదు, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. గా ఇచ్చిబాన్ యాడ్జెక్టివ్ దెస్కా. మీరు ఇవి చదివితే సరిపోదు, అర్థం చేసుకుంటే సరిపోదు. వీటితో మీరు సొంతగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మీ ఫ్రెండ్స్తో మాట్లాడగలిగినప్పుడే మీకు ఈ ప్యాటర్న్ అనేది గుర్తుంటుంది. అర్థమైందా? మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత త్వరగా వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇచ్చినెందే ఇత్సుగా ఇచ్చిబాన్ సమూయి దెస్కా అంటే వెన్ ఈస్ ద కోల్డెస్ట్ టైమ్ ఆఫ్ ద ఇయర్. చూడండి, వెన్ ఇట్సు అంటే వెన్. సో వెన్ ఈస్ ద కోల్డెస్ట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అన్నప్పుడు
నిగాత్సుగా ఇచ్చిమన్ సమూయిదెస్ అంటే ఇట్స్ కోల్డెస్ట్ ఇన్ ఫిబ్రవరిలో బాగా కోల్డ్ అని చెప్తున్నాడు. ఓకే, ఇలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇదండి లెసన్ 12. ఇది మీరు ఫినిష్ చేస్తే N5లో హాఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. కాంజీ మీకు బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే 12 లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, వొకాబులరీ చక్కగా మాస్టర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. రేపు నేను 13th లెసన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.